ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. Praise the Lord and greetings to you all in the name of our Lord Jesus Christ. మరొక రోజు మీతో కలిసి మాట్లాడటానికి మన ప్రభును రక్షకుడైన యేసయ్య మనకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. We are thanking God for giving us another day to come and speak with you and to share the word of God with you all. ఈ ప్రతిరోజు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత ప్రేమమయుడో మనకు అర్థమైపోతుంది కదా. So we are thanking and we are thinking how blissful our life and how gracious our God that He is speaking to us through His word every day. నేను ఆశిస్తున్నాను ప్రతి ఉదయమున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడని, మీరు ఈ అలవాటు చేసుకొని ఉన్నారని. పాటలు పాడటము, వాక్యం చదవటము, ప్రార్థించటము మీ నిజ జీవితంలో నేర్చుకున్నట ద్వారా దేవుడు మీ జీవితాల్లో కూడా ఒక నూతన చిగురు పుట్టించాడని నేను ఆశిస్తూ ఉన్నాను. We are strongly believing that you are listening to this sermon daily and you are also learning to have this habit of reading Bible every day and praising Him early in the morning and also doing the things that God likes. ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు పక్షపాతి కాడు. నీ జీవితంలోనైనా, మన జీవితంలోనైనా, ఇంకెవరి జీవితంలోనైనా దేవుడు గొప్ప మేలులు చేయగలవాడై ఉన్నాడు. So dear church, know this, that God is a God who does not show partiality. So God showers His blessings equally on each and every one of us. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. ఆయన ప్రేమ మారని ప్రేమ, మరుగయ్యున్న ప్రేమ. So God's grace is never unchanging. God's grace is same for everyone and to each and every one of us. అయితే ఈ రోజు మరొక అంశం ద్వారా మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. So today we decided to come up with another topic to speak to each and every one of you. అనుదినము నూతనమైన కృప అనే అంశం మీద మీతో మాట్లాడాలనుకుంటున్నాను. So we all know that God's grace is new each and every day. So that is the topic that we are going to speak with you today. దానికి వాక్య భాగాన్ని ఒకసారి తీసి చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల్ని మనం చదువుకుందాం. So let's open our Bibles to the book of Lamentations chapter 3 and verse 22 and 23. చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. 23వ వాక్కు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. 22nd verse, through the Lord's mercies we are not consumed, because His passions fail not. 23rd verse, they are new every morning, great is your faithfulness. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే మనం ఆయన పాదపీఠం మీద మోకరిస్తామో, ఎప్పుడైతే ఆయనపై ఆశ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునితో ఉండాలని ఆశపడతామో, ఆయనతో సమయం గడపాలని ఆశపడతామో, వాక్యం చెబుతుంది కదా, అనుదినము ఆయనకు ప్రభు అయిన యేసుకి నూతనమైన కృప పుట్టుచుంది అని, నూతనమైన వాత్సల్యత పుట్టుతుందని వాక్యం సెలవిస్తా ఉన్నది. And we learn to have a habit of coming to God's presence every day and seeking Him every day and also learning to bow down near His feet every day. Then God's word is telling to us that God's mercies and grace is new every day and we get those new grace and new mercy every day on us. మనము ప్రతిరోజు చేసే ప్రార్థనను బట్టి, మనం ప్రతిరోజు దేవునికి దగ్గరగా జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనము ప్రతిరోజు వాక్యపు వెలుగులో నడుస్తున్న విధానమును బట్టి వాక్యములో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారమని వాక్యం మాట్లాడుతుంది. So if you are having a habit of seeking Him and coming to His presence every day and praying to Him and praising Him, so here the verse is telling for us that they are new every morning and great is God's faithfulness. So if we have that habit of seeking Him every day, so here God is telling us that His grace is new every morning and God is very faithful God. ఆయన మీద మనం ఆశపడుతున్నప్పుడు దేవుని వాత్సల్యత నిర్మూలమవ్వదు. కానీ నిర్మూలమయ్యేవి ఏంటియో తెలుసా? మన సమస్యలు నిర్మూలమైపోతాయి, మనకున్న బాధలు నిర్మూలమైపోతాయి, మనకున్న వేదనలు నిర్మూలమైపోతాయి. కానీ ఆయన వాత్సల్యత అయితే నిరంతరం నిలిచిపోద్దని వాక్యం మనతో మాట్లాడుతుంది. So here God is talking to us through His words, saying that God's grace is unchangeable. It will not be changed, but it will be new every day. But our things, our problems or the temptations that we are facing, they can be changeable. If we learn to seek God, if we learn to be with Him in His presence, then our problems, temptations will be changed. ఎప్పుడైతే అనుదినము మనము ప్రతిరోజు ఆయనతో గడుపుతామో, ఆయనకు సమయాన్ని ఇస్తూ దేవుని సన్నిధిలో మన సమయాన్ని అనుకూలపరుచుకొని ఎప్పుడైతే ప్రభుతో కలిసి ఉంటామో, ఆ రోజంతా దేవుడు మన నిజ జీవితంలో ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని ప్రభు మనకు కలుగు చేస్తాడని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, అది నిలిచిపోయే వాత్సల్యత ఉంటుందని వాక్యం మనతో మాట్లాడుతుంది ప్రియులారా. So here God is talking to us through His scriptures, saying that when we bow down near His feet and when we worship Him and praising Him, He will put a joy in our heart and a happiness in our heart that will never fade away or that will never go away. విడదీయరాని బంధాన్ని,
తెగిపోని బంధాన్ని నా దేవుడు అనుదినము వాత్సల్యత మన మీద పుట్టుట ద్వారా దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోక మిత్రమా. దేవుని వాక్యమే మనతో మాట్లాడుతుంది. అనుదినము నూతనమైన వాత్సల్యత ప్రభుకు మన మీద పుడుతుందనే విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ఉందువుగాక. So if we are having this sort of relationship with God, then God will have a relationship with us that is never ending, and that will be never changing, and God will shower his newest and new blessings on us each and every day. నిన్న ఎలాగున్నావో దేవునికి సంబంధం లేదు, నువ్వు అంతకుముందు ఎలా జీవించావో దేవునికి సంబంధం లేదు. కానీ ఈ రోజు నువ్వు ఎలాగున్నావు, ఈ రోజు నువ్వు ఏ భక్తి చేస్తున్నావు, ఈ రోజు ప్రార్థన చేస్తున్నావా, ఈ రోజు వాక్యం చదివావా, ఈ రోజు మోకరించావా, ఈ రోజు పాట పాడావా, అది దేవుడు చూస్తాడు బిడ్డ. అలాగే నువ్వు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. So dear church, God here doesn't care about your past. God doesn't care about whether you have worshipped him yesterday or not, whether you had praised him yesterday or not. God sees how you are today. God sees how you have started today. If you have started your day by praising him, by giving God the priority, then God is ready to bless you and your family abundantly. నువ్వు అనుకోవచ్చు, గతంలో నా జీవితం ఇలాగుంది కదా, గతంలో నేను ఇలా బ్రతికాను కదా, గతంలో నేను ఇలా జీవించాను కదా, నా పాత బ్రతికి ఇలా ఉంది కదా, నేను ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాను కదా, నేను ఇలాగ జీవించాను కానీ నువ్వు అనుకుంటున్నావో ప్రియ మిత్రమా, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. గతాన్ని దేవుడు ఎప్పుడు గుర్తు చేసుకోడు. అనుదినము ఆయనకు నూతనముగా కృప అనుగ్రహించగలిగిన దేవుడని, నూతనమైన కృపచేత మనం నింపగలిగిన దేవుడని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు అధైర్యపడాలి, మనం ఎందుకు చింతపడాలి, మనం ఎందుకు దిగులుతో ఉండాలి? ఇప్పుడే ఈ క్షణమందే ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకో. ఉదయమనే దేవుని వెతకటం నేర్చుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. So dear church, we might be having a feeling that my past is very bad and what all I have done in my past is very bad, that I'm very ashamed to come to God's presence, or I'm very ashamed to come and pray to God or kneel down in front of him. If you're thinking like that, just know that today's message is for you. If you're having that guilt in your heart, just know that God is speaking to you today through these scriptures, saying that this message is for you. God doesn't care about your past. God cares about your presence, like how you are and what you're doing right now. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తుకొస్తా ఉంది. ఒక యవనస్తుడి జీవితంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక యవనస్తుడు మత్తుకు బానిస అయిపోయాడు, మత్తుకు అడిక్ట్ అయిపోయాడు. మత్తు లేకుండా, డ్రగ్స్ తీసుకోకుండా జీవించలేనటువంటి పరిస్థితి. టోటల్గా ఆయన జీవితం అంతా మత్తుకే బానిస అయిపోయాడు. అలాంటి వ్యక్తి జీవితంలో అతను ఆలోచించాడు, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా యవన కాలం అంతా ఈ మత్తులోనే బ్రతకటమైనా అని ఎప్పుడైతే ఆలోచించటం మొదలుపెట్టి ప్రతి ఉదయమున దేవుని వెతకటం ప్రారంభించాడు, దేవుడంట అతనుకున్న ప్రతి బలహీనతలు తీసివేసి, అతనుకున్నటువంటి ప్రతి విధమైన అంధకారాన్ని తీసివేసి ఒక నూతనమైన చిగురు పుట్టించేటట్టుగా దేవుడు ఆ యవనస్తుని మార్చి ఉన్నాడని నిజ జీవితంలో అతను పెట్టిన సాక్ష్యాన్ని బట్టి చెప్పగలం. So there was a testimony of an young man who was an alcohol addict and who was also a drug addict. So he was spending most of his young life by having an alcohol or by being a drug addict. So one day when he was looking back at his past, or when he was looking at how his life is going on, he realized that he has been spending most of his life on alcohol or on being the drugs that he has been addicted with. So he has realized that this is not my life, this is not how my young life should be. So he started to think that he should get rid of that habit. So he started to read Bible. He started to have a realization on himself that this is not the way that God wants me to be. Then he started to leave the habit, leave all the bad habits he's having, and then he slowly started to leave everything that is taking his life away. So from then he slowly started to leave the alcohol addiction he had and also the drug addiction he has. ప్రియ యవనస్తులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదూ. ఆ యవనస్తుడి జీవితం మత్తుకు బానిస అయిపోయి ఏమి తెలియని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో, జీవితం అంతా అగమ్యగోచరమైన స్థితిలో దేవుని వాక్యం ఆయనను పట్టుకుంది. ప్రతి ఉదయం నేను దేవునితో నేను ఎందుకు మాట్లాడకూడదు, నా జీవితాన్ని నేను ఎందుకు మార్చుకోకూడదని ఆలోచన చేసిన యవనస్తుడు ఇదిగో తన దారిని మళ్ళించుకున్నాడు. అలాగే నేటి యువత యవనస్తురాళ్ళైనా సరే ఇదిగో మత్తుకు బానిసలు కాకుండా, సినిమాలకు అడిట్ కాకుండా, సీరియళ్ళకు అడిట్ కాకుండా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, ఉదయమునే దేవుని వెతకటం ప్రారంభిస్తామో, మీ యొక్క యవన జీవితాన్ని, మీ యవన కాలాన్ని దేవుని కొరకు ఖర్చు చేయగలిగితే, నా దేవుడు వాక్యం చెప్పింది కదా, అనుదినము ఆయనకు నూతనమైన కృప పుట్టుతుంది, నూతనమైన వాత్సల్యత పుడుతుందని దినము మనలను కృపతో నింపగలిగిన దేవుని తట్టు గనుక మనం చూడగలిగితే మీ జీవితాలు అందంగా దేవుడు మలచగలరు.
మలుచుకుంటారు, అలాగే అందంగా మీరు మలుచుకుంటారని మీ సేవకునిగా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. So dear church, there might be some youngsters in our church who might be this alcohol addict or the drug addict and who wanted to come out of that and start a new life. So here the word of God is talking with you only. So just know that today is the day for you to change your life. Today is the day for you to get rid of the alcohol addiction or the drug addiction you are having. Just don't think about what people will think or how bad my past is and will God accept me. So just know that God is ready to accept you however you want if you are having a realization on yourself. And just imagine, if you realize and come to God, just imagine how beautiful God is going to make your life and how blissful your life will be to many. ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానో తెలుసా ప్రియ దైవజనాంగమా, ప్రియ యవనస్తులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది బిడ్డ. ఏంటో తెలుసా, దేవాతి దేవుడు యెహోవా ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మన నమ్మకాన్ని వమ్ము చేయడు. ఆ యవనస్తుడు నమ్ముకున్నాడు, తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఎందరో యవనస్తురాలు నమ్ముకుంటున్నారు, వారి జీవితాలు దేవుడు మార్చేస్తున్నాడు. ప్రతి ఉదయం దేవుని వెతకటం ప్రారంభిస్తున్నారు, వారి జీవితాలు సంతోషంతో ఆనందంతో గడుపుతున్నారు. మరి నువ్వెందుకు చేయకూడదు? నీ కుటుంబంలో ఎందుకు అది చేయకూడదు? నీ కుటుంబం ఎందుకు ప్రార్థించకూడదు? నీ కుటుంబం ఉదయకాల సమయంలో నీ దేవునిసలు ఎందుకు మోకరించకూడదు? అలా మోకరించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, అలాగ దేవుని వెతకటం నువ్వు ప్రారంభించగలిగితే, ఇదిగో చీకటి బ్రతుకులలో నా దేవుడు వెలుగుతో నింపగలడు. ఇదిగో అంధకారంగా ఉన్న నీ బతుకులను దేవుడు వెలుగుతో నింపి ఎన్నో గొప్ప కార్యాలు, జరగవనుకున్న కార్యాలు నీ కుటుంబంలో కూడా చేస్తారు బిడ్డ. అందుకనే ఈ రోజే నువ్వు ప్రారంభించు, మోకరించడం ప్రారంభించు, ప్రార్థించడం మోకరించడం ప్రారంభించు, వాక్యం చదవడం ప్రారంభించు. నీ కుటుంబంలో కూడా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నా దేవుడు గొప్ప మేలును చెయ్యను గాక. So dear church, the reason that we started this program or the reason that we are sharing this word of God today is because there might be people who are having this sort of habit and are struggling to come out of this situation. So this is the reason why we have started this program. We wanted you to come out of that situation. We want you to get rid of the Satan battles, and we want you to fight against the Satan and come out of everything that is pulling you backward. We want you to live a blissful life that will be a blessing to many, and that is the reason we have started this program. And just imagine your life is going to be a blessing to many if you change your bad habits and if you start to live a new life in God. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నువ్వు విన్న మాటలను బట్టి నువ్వు కూడా బాధపడుతూ, అయ్యో నా భర్త అలా లేడే, అయ్యో నా పిల్లలు అలా లేరే, లేదంటే నా భార్య అలాగ లేదే, ప్రతి ఉదయం మన దేవునితో గడిపే సంబంధం లేదే అని బాధపడుతున్నావా? యూ డోంట్ వరీ. ఈరోజు మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, మీ భర్త కొరకు, మీ సేవకునిగా నేను కొద్ది నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాను. దయతో నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోగలిగితే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. So dear church, we might be worrying that my husband has this sort of habit, my child is having this sort of habit and he's struggling to come out of it, and I am not knowing what I need to do to make my husband or my children to come out of that habit. Just know that this message is for you, and this program is especially for you, and this is the time for you to come out of that situation. So here I'm going to pray for you, your family, for your husbands to change and for your children to change. So wherever you are, just kneel down and close your eyes and join us in this prayer now. ప్రార్థన. ప్రేమ స్వరూపి, కృపగల దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, లోకనాథుడా, నీకే స్తోత్రమయ్యా. గొప్పవాడా, సర్వాధికారి అయిన ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రియులు తండ్రి నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ వారి కుటుంబాలలో ప్రతిరోజు నేను వెతికే అనుభవం లేకపోతే, అది భర్త అయినా, భార్య అయినా, వారి పిల్లలైనా, ఎవరైనా వెతకని అనుభవంలో ఉంటే, ఈ వాక్యం వినటం ద్వారా వారి నిజ జీవితంలో యవనస్తుని యొక్క జీవితాన్ని వారి ముందు ఉంచున్నానయ్యా. ఇదిగో దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ, మత్తుకు బానిసలవుతూ, ఇగో సంతోషము లేక, సమాధానము లేక తిరుగుతున్నటువంటి యవనస్తుని జీవితంలో మీరు గొప్ప మార్పు కలగజేసి ఉన్నారు. ఎప్పుడైతే నీ వైపు త్రిప్పబడ్డాడో, ఎప్పుడైతే నీలో నిలబడ్డాడో, గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని ఆ యవనస్తుడు పొందగలిగాడు. ఆ రీతిగానే మా ప్రియబిడ్డలు, వింటున్నటువంటి ప్రియబిడ్డల కుటుంబాలలో ఒకవేళ భర్త వినకపోయినా, భార్య వినకపోయినా, పిల్లలు వినకపోయినా, వారు ఈ దినము మొదలుకొని ప్రతిరోజు నీతో సమయం గడిపే అనుభవాన్ని ఆ కుటుంబస్తులకు మీరు దయచేయమని, దేవాతి దేవా మీరే అట్టి కృపతో నింపమని, నీ వాక్యము చెప్పినట్టుగా అనుదినము నూతనమైన వాత్సల్యత నీకు పుట్టును అని వాక్యం చెప్పినట్టుగా తండ్రి, అది నిలిచిపోయే కృప అని చెప్పినట్టుగా తండ్రి నాయన, ఎందుకంటే మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తుండగా మా ప్రియుల కుటుంబాలలో నీతో గడిపే అనుభవాన్ని, నీతో ఉండే కృపని, ప్రతినిత్యము నీతో అంటుకట్టబడే భాగ్యాన్ని మా బిడ్డలకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. Dear Jesus, thank you, God. Thank you for this beautiful day, Lord. Lord, thank you for being with us throughout the night, Lord. Thank you for helping us, Lord. Lord, there are many people who are having many sort of distractions in their life, many sort of addictions, Lord. There are people who are struggling to come out of those situations, Lord. Please help them, Lord. Lord, please be with them, Lord. Guide them, Lord. Show them a way, Lord. Let people who all are listening to this word of God, let them have a change in their life, Lord. Let them have a beautiful impact in their life, Lord. Please be with them, Lord. Help them to come out of everything that is pulling them back. Help them to live life that you like and help to be with you, and help them to draw closer to you each and every day, Lord. Lord, please bless each and everyone who is listening to this program, who is listening to the word of God each and every day. Lord, bless them, bless their family, bless their kids, and bless their friends and beloved ones. In Jesus' name I pray. Amen. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. May the Lord bless you, your family, and your beloved in abundance. Amen. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ.